ఒక గురువు గారు మంచి ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చారు. ఇది చాలా మంచి ఫ్యాను, చాలా ఖరీదైనటువంటి ఫ్యాను, కంపెనీ ఫ్యాను. స్విచ్ వేస్తే గాలి జువ్వు జువ్వు అంటూ చల్లటి గాలి వస్తుంది అని ప్రసంగం చెప్తూ ఉన్నాడు ఫ్యాను పట్టుకొని. సరే, స్విచ్ చేయమంటారా? మీ సమాధానం ఏంటి? వెయ్యండి. స్విచ్ వేశారు. ఫ్యాన్ తిరిగిందా? ఫ్యాన్ తిరుగుతుందా? సమాధానం తిరగదు. ఎందుకని? ఆ ఫ్యాన్ దేనికి కనెక్ట్ అవ్వాలి? ప్లగ్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే కరెంట్ వస్తుంది. ఈ ఫ్యాను ఎంత కాస్ట్లీ అయినా, ఎంత కంపెనీ ఫ్యాన్ అయినా, ఎంతటి చల్లటి గాలి రావాలన్నా కావలసింది ఫ్యాన్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ద ప్లగ్. ఫ్యాను ప్లగ్లో కనెక్ట్ చేయాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా అనుకుంటాం, నేను క్రైస్తవుణ్ణి, పుట్టు క్రైస్తవుణ్ణి, జ్ఞానస్నానం తీసుకునేటువంటి క్రైస్తవుణ్ణి, నిజమైనటువంటి క్రైస్తవుణ్ణి అని అనుకుంటాం. కానీ అటువంటి అనుకున్న రీతిలో మనం జీవించకపోయినట్లయితే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంఘంలో, శ్రీ సభలో కనెక్ట్ అవ్వకపోయినట్లయితే, సంఘము ఉద్దేశానుగుణంగా మన జీవితాలు మలచుకోలేనట్లయితే, సంఘంలో, కథోలిక సంఘంలో ఉన్నటువంటి అనుగ్రహాలు, దివ్య సంస్కారాలు మనం కొనియాడకపోయినట్లయితే, ఏ విధంగా నేను నిజమైనటువంటి కథోలికని అని మనము గొప్పలు చెప్పుకోగలమో ఒకసారి ఆలోచించి, దివ్య సంస్కారాలని మనము కొనియాడాలి. ఎన్ని దివ్య సంస్కారాలు? 7 దివ్య సంస్కారాలు. 7 దివ్య సంస్కారాల్లో ముఖ్యమైనటువంటిది, అనునిత్యము మనకు అందరినీ క్రీస్తు ప్రభులో బలపరిచేటువంటిది దివ్య సంస్కారము, దివ్య బలి పూజ, జ్ఞానస్నానం, పాప సంకీర్తనం, భద్రమైన అభ్యంగము, దివ్య సంస్కారం, దివ్య సప్రసాదం. మరి దివ్య సప్రసాదాన్ని యోగులుగా మనము స్వీకరించాలంటే మనం కొనియాడవలసినటువంటిది పాప సంకీర్తనం. పరిశుద్ధులుగా చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ కుళ్ళు, కుట్ర, అనేకమైనటువంటి ఈ యొక్క సైతాను ప్రలోభాలను మన నుండి తొలగించుకోవాలంటే మనం కొనియాడవలసినటువంటి దివ్య సంస్కారము పాప సంకీర్తనం.